బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 8 కార్తీక మాసంలో సంకష్టహర చతుర్దశి. మరి ఆ రోజున ఎలాంటి పూజా విధానాలు, ఆ రోజు ప్రత్యేకత ఏమిటి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఈ వివరాలన్నీ కూడా క్లుప్తంగా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి నవంబర్ 8న సంకష్టహర చతుర్దశి కదా గురుగారు, ఏంటి అర్థం ఏమిటి, ఆ రోజు ప్రత్యేకత ఏమిటి, ఏం చేస్తే అందరికి కూడా బాగుంటుంది, పూజా విధానాలు, ఎలాంటి నియమ నిబంధనలు తెలియజేస్తారా గురుగారు? సంకష్టహర చతుర్థి పేరులోనే ఉంది. సంకష్టములు అంటే కష్టములు, ఘోరం. సంకష్టములు అంటే ఘోరమైనటువంటి కష్టములు ఏ మానవుడికైతే కలుగుతాయో అవి తొలగడం కోసం చేసేటువంటి వ్రత విధానము ఈ సంకష్టహర చతుర్థి. మన సనాతన ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నారు, కొలుచుకుంటాం. అనేక దేవతలకి అనేక రూపాలుగా, అనేక విధాలుగా మనం ఆరాధన ఉంటుంది. శివుడికి మాస శివరాత్రి, విష్ణువుకి ఏకాదశి, అమ్మవారికి అష్టమి, అమావాస్య, చతుర్దశి తిథుల్లో, సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి తిథులు. అలాగే గణపతికి ఈ యొక్క సంకష్టహర చతుర్థి అనేటువంటిది. అయితే గణపతిని ఉపాసన చేసేటువంటిది రెండు రకాలు. వరద చతుర్థి అని అంటారు, సంకష్ట చతుర్థి అని అంటారు. వరద చతుర్థి అని అంటే అమావాస్య వెళ్ళిన తరువాత వచ్చే చవితి తిథి రోజున చేసుకునేటువంటిది పూజా విధానం. అలాగే సంకష్టహర చతుర్థి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత ప్రదోషకాల సమయానికి చతుర్థి తిథి ఉండాలి, రాత్రి కాలంలో. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చాలా ప్రత్యేకత ఉందమ్మా. వచ్చేటువంటి సంకష్టహర చతుర్థికి 8వ తారీఖు నవంబర్ రోజున ఏర్పడుతుంది. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది విష్ణువుని ఆరాధించే వాళ్ళకి శనివారం కదా. అవును గురుగారు, శనివారం అయింది. తర్వాత చతుర్థి తిథి ప్రదోష కాలానికి, సాయంకాలానికి, రాత్రి సమయానికి వ్యాపిస్తుంది. కాబట్టి 8వ తారీఖు అయింది. తది అనేటువంటిది కూడా ఉంటుంది, అది గౌరీదేవికి సంబంధించినటువంటిది. అలాగే మృగశిర నక్షత్రం ఉంది. ఈ మృగశిర నక్షత్రం ఉన్నటువంటి రోజున, ఈ రోజున ఏం చెయ్యాలి అంటే, ఇది ఎవరికి సంబంధించింది? కుజుడికి అధిపతి. కుజుడికి అధిష్టాన దేవత ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. మరి ఓవరాల్గా చూసుకుంటే కార్తీక మాసము శివుడికి సంబంధించింది, వారము శనివారము విష్ణువుకి సంబంధించింది, నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామిది, తదియ తిథియము అమ్మవారిది. ఆ రోజున సంకష్టహర చతుర్థి. మొత్తము గణేశుని ఆరాధన చేయడానికి అద్భుతమైనటువంటి రోజుగా మనం ఈ రోజు చెప్పుకోవచ్చమ్మా, నవంబర్ 8వ తారీఖు రోజున. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి సంబంధించి మనం చూసుకుంటే 27 వారాలు చేయడం అనేటువంటిది మనకు పరిపాటిగా ఉంది శాస్త్ర ప్రకారం. కొంతమంది అన్ని రోజులు చేయలేక ఒప్పుకున్నటువంటి కారణం చేత 16, 18, 11, 9, 7, 5 ఇలా 3 కనీసం వారాలు ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అనేటువంటిది కూడా చాలా నియమముగా చేయాలి. శివరాత్రికి ఏ విధంగానైతే, ఏకాదశికి ఏ విధంగానైతే ఉపవాస నియమాన్ని పాటిస్తామో, తమ కోరికలు, సంకష్టములు నెరవేరాలనే ఉద్దేశముతో అటువంటి ఆచరించే వాళ్ళు ఈ రోజున అదే విధానముగా సూర్యోదయం ప్రభృతి మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా నిరాహారముగా ఉండాలి. పాలు, పండ్ల పదార్థాలు తీసుకోవచ్చు, తప్పులేదు. ఇక ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే దుర్ముహూర్తం 7:52 వరకు సాధారణంగా ఉంటుంది. కాబట్టి వీలైతే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని పూజా మందిరంలో దీపారాధన చేసి గణేష స్తోత్రాన్ని ప్రారంభించుకుంటే ఇబ్బంది లేదు. ఒకవేళ సూర్యోదయం తర్వాత లేచి కాలకృత్యాదులు తీర్చుకుంటే 8 గంటల వరకు వేచి చూడడం ఉత్తమం. ఆ 8 గంటలకి ఇంట్లో దీపారాధన చేసి చక్కగా ఈ యొక్క తామ్ర గణపతికి కానీ, ఇత్తడి గణపతికి కానీ, లేదా శ్వేతార్క గణపతికి కానీ, లేదా కనీసం చిత్రపటం, గణపతి చిత్రపటానికైనా కానీ పూలమాల సమర్పించి ధూపము, దీపము, గంధము, అక్షితలు ఈ విధంగా అలంకరణ చేసి
చక్కగా గణపతి సహస్రనామ పారాయణం చేయాలి. చేసి ఆ గణపతి పెట్టినటువంటి ప్రదేశంలో 3 పిడికిళ్ళు బియ్యం అక్కడ పెట్టాలి. ఎర్రటి, పసుపు, ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెట్టాలి. పెట్టి గణపతి యొక్క ఆరాధన చేసుకోవాలి. సహస్రనామ పారాయణం చేసి తదనంతరం ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో, గణపతి దేవాలయంలో గణపతికి గరికతో అర్చన, లేదా ఇంట్లోనైనా చేసుకోవచ్చు, లేదా గణపతికి అభిషేకం జరిపించడం. ఇంటికి వచ్చిన తర్వాత గణపతిని స్మరించుకుంటూ గం గణపతయే నమః, గం గణపతయే నమః అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉండాలి. ఆ రోజున ఏదైనా కానీ శక్తి కొలది దాన కార్యక్రమాలు చేయాలమ్మా. చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ప్రదోషకాల సమయానికి మళ్ళీ ఆ యొక్క గణపతి దేవాలయంలో జరిగేటువంటి గణపతి హోమంలో కానీ, లేదా సంబంధించినటువంటి ఏదైనా కానీ ఇంట్లోనైనా కానీ మళ్ళీ చక్కగా దీపారాధన చేసి అప్పుడు గణపతికి ఇష్టమైనటువంటి కుడుములు, అలాగే ఉండ్రాళ్ళు, సంబంధించినటువంటి పాయసము, ఇవన్నీ ఆ బియ్యం వండుతారు కదమ్మా, ఆ బియ్యంతో ఆ 3 పిడికిలు పెడతారు కదా, ఆ 3 పిడికిలతో చేసినటువంటి బెల్లం పాయసము ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి గణపతికి సంబంధించినటువంటి వ్రత కథలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఆ రోజున స్మరించుకోవాలి. స్మరించుకొని వీలైతే ఆ ప్రసాదము తిని ఉండవచ్చు, లేదా రాత్రి భోజనం చేయవచ్చు, తప్పు లేదు. ఈ విధంగా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మానవుడు చేయాలి. ఈ యొక్క సంకష్టహర చతుర్థి గణపతికి కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు మానవుడికి కలుగుతుంటాయి. ఏ సమస్య పరిపూర్ణంగా ఉండదు. అంతేకాకుండా మానవుడు ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేయడం, ప్రతి పనిలో అపజయం కలగడం, నిరాశ నిస్పృహ తప్ప ఏ పనిలో ముందుకు సాగలేకపోవడం, అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి. ఇది జాతకరీత్యా అనుకుంటారు, కాదు. ఇది ప్రధానంగా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రేత బలి ప్రభావం వల్ల, ప్రేత శాపము వల్ల ఇటువంటి సమస్యలు కలుగుతాయి. ఇటువంటి ప్రేత శాప నివృత్తి జరిగితేనే కుటుంబంలో ప్రశాంతత, సుఖభోగాలు, ఇంట్లో చక్కగా శుభకార్యాలు జరుగుతాయి, అనుకున్న పని నెరవేరుతుంది, ఒక ఇంటి వాళ్ళు అవుతారు, సంతానవంతులు అవుతారు. ఎలా మనం గుర్తుపట్టడం అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు కనుక ఉంటే వాటిని ప్రేత శాపము అని అంటారు. ఇట్టి ప్రేత శాప నివృత్తికి కార్తీక సోమవారము త్రయోదశి తిథి కలిసినటువంటి రోజున గోకర్ణ క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో ప్రేత శాప నివారణ, పంచశాప నివారణ అంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, అలాగే గురు శాపము, ఇటువంటి పంచశాప నివృత్తికి నివారణ కార్యక్రమాలు, త్రిపిండి శ్రాద్ధం అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఒకే పూజ వల్ల మీ జాతకరీత్యా ఉండే సమస్త శాపాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని భవిష్యత్తులో మీరు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్లు అనేటువంటివి ఉన్నాయి. కొంతమంది నక్షత్రాల్లో జన్మిస్తేనే ఈ యొక్క ప్రేత శాపం అని చెప్పి భయపెడుతున్నారు. నక్షత్రాల్లో జన్మిస్తే ప్రేత శాపం అనేటువంటిది ఏమీ లేదండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది డైరెక్ట్గా పులోమని వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుంది, సరైన వాళ్ళు మీకు దొరకరు. అంతా మేము బాగా చేయిస్తామని అంటారు, కానీ కాంపిటీషన్గా తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయిస్తున్నారు. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో నవంబర్ 17వ తారీఖు రోజున సశాస్త్రీయమైనటువంటి విధానముతో ఈ ప్రేత శాప నివారణ హోమాలు, పంచశాప దోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి వాటి వివరాలు పూర్తిగా తెలుసుకొని వీలైనంత త్వరగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇప్పటి వరకు దాదాపు 1500 మందికి పైగా కుటుంబాల్లో ఈ యొక్క దోష నివారణ జరిగి అందరూ సుఖశాంతులతో ఉన్నారని చెప్పవచ్చు. అవకాశం ఉంటే కార్యక్రమ తదంతా కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి, స్వయంగా రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఈ యొక్క వివరాలను, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున గణపతికి సంబంధించినటువంటి కథలు అన్నీ కూడా మనస్సున తలుచుకొని ఆ స్వామి యొక్క అక్షితల శిరస్సును వేల్చుకొని స్వామికి సంపూర్ణంగా నమస్కారం చేసుకొని మా యొక్క సమస్యలు పూర్తిగా నెరవేరాలి, తొలగిపోవాలి, ఇదే నీకు చేసేటువంటి విన్నపం స్వామి అని చెప్పి ఆ స్వామి దగ్గర మనస్ఫూర్తిగా ఉండి ఒక 8 గుంజీలు తీసి తర్వాత చంద్ర దర్శనం చేసుకోవాలి. ఈ చంద్ర దర్శనం చేసుకొని అప్పుడు స్వామికి పెట్టిన ప్రసాదము
తిని ఆ రోజంతా ఉపవాసం ఉండవచ్చు, లేదా భోజనము తాంబూలాదులు స్వీకరించి ఆ ప్రసాదం స్వీకరించవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. సంకష్టహర చతుర్థి గురించి పూర్తి వివరాలు మాకు మా వ్యూయర్స్ కి అందించినందుకు నమస్కారం గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.